దేశంలో బాంబు పేలుళ్లకు పాల్పడాలని భారీ కుట్ర పన్నిన సమీర్ని బోయిగూడలోని కళారంగ్ కాలనీలో 16వ తేదీన ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. తల్లి సబేరా, చెల్లి అలియాతో కలిసి సమీర్ ఉంటున్నాడు. సమీర్కు ఉగ్రవాదులతో లింకులున్నాయని తెలియడంతో బస్తీవాసులు బెంబేలెత్తిపోతున్నారు. సమీర్ ఎప్పుడూ తమతో గొడవలు పడేవారు అంటూ బస్తీవాసులు చెప్తున్నారు. వెంటనే వారిని ఖాళీ చేయించాలని బస్తీవాసులు డిమాండ్ చేస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో బాంబు పెట్టేందుకు స్కెచ్ వేశారని చెప్తున్నారు పోలీసులు. ఎప్పుడూ ఓల్డ్ సిటీకి చెందిన పలు బ్యాచ్లతో రూమ్లో సమావేశమయ్యేవారని చెప్తున్నారు స్థానిక బస్తీల వాసులు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అమర్. చెప్పండి, చూస్తున్నాం భారీ పేలుళ్లకు కుట్ర పన్నారు. ఇద్దరి పేర్లు ప్రధానంగా బయటకొచ్చాయి. ఆ ఇద్దరు పోలీసులు అదుపులో ఉన్నట్టు చెప్తున్నారు. సమీర్ గురించి స్థానికులు ఏమంటున్నారు? మీ దగ్గర ఎలాంటి వివరాలు ఉన్నాయి? దీన్ని ఉగ్ర కుట్రకు సంబంధించి పన్నాగం పడిన ఇద్దరు నిందితులను తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు గుర్తించడం, ఆ తర్వాత ఇటు విజయనగరం చెందిన టీఆర్ఎస్ తో పాటు సికింద్రాబాద్ బోయిగూడకు సంబంధించిన ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకొని నిన్న విజయవాడలోని జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ముందు రిమాండ్ కూడా తరలించిన పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం సమీర్ కి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సమీర్ బోయిగూడలోని ఇటు కళారంగ్ సంబంధించిన కాలనీలో ఉంటున్నాడు. 16వ తేదీన విజయనగరం పోలీసులు అతన్ని అదుపులోకి అయితే తీసుకున్నారు. అయితే తల్లికి సంబంధించిన సబేరాతో పాటు చెల్లి ఆలయతో కలిసి సమీర్ ఇక్కడే కళారంలో నివాసం అయితే ఉంటున్నాడు. అయితే దీంతో అంటే చుట్టుపక్కల కాలనీవాసులంతా కూడా ఈ విషయం తెలుసుకొని ఆ సమీర్ ఇంటి పక్క చుట్టుపక్కల ఉన్నటువంటి బస్తీవాసులంతా కూడా భయాందోళనకు లోనవుతున్నారు. ఎప్పుడు తమతో గొడవ పడేవారని బస్తీవాసులు అయితే చెప్తా ఉన్నారు. అయితే చుట్టుపక్కల ఉన్న వారంతా కూడా భయాందోళనకు కావడం, వెంటనే అయితే వారికి సంబంధించి ఇక్కడి నుంచి ఖాళీ చేయాలని కూడా బస్తీవాసులు కూడా డిమాండ్ చేసిన గతంలో గొడవలు జరగడంతో బస్తీవాసులు డిమాండ్ చేసిన నేపథ్యంలో చాలా సార్లు కూడా ఇటు సమీర్ తో బస్తీవాసులకు గొడవ జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే దీంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సంబంధించి ఇటు బాంబు పెట్టేందుకు చూశారంటూ కూడా పోలీసులు కూడా తెలిపారని ఇటు బస్తీవాసులు అయితే ఆరోపిస్తున్నారు. అయితే ఎప్పుడు ఓల్డ్ సిటీకి సంబంధించిన పలు బ్యాచ్ సంబంధించిన రూమ్లతో సమావేశం కావడం, ఆ తర్వాత చాలా మంది వ్యక్తులతో ఇటు ఇన్స్టాగ్రామ్ తో రెగ్యులర్ గా వీడియో కాల్స్ మాట్లాడేవారని అయితే స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. దీంతో ప్రస్తుతం సమీర్కి సంబంధించిన వ్యవహారం ఒక్కసారిగా వెలుగులోకి రావడంతో చుట్టుపక్కల ఉన్న కాలనీవాసులంతా కూడా భయాందోళనకు అయితే లోనవుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓకే అమర్, థ్యాంక్ యూ. సో ఇది ప్రస్తుతం సమీర్ గురించి తెలుస్తోంది. మరొక వ్యక్తి సిరాజ్, ఇతను విజయనగరానికి సంబంధించిన వ్యక్తిగా చెప్తున్నారు. ఇతన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏకంగా విజయనగరంలో ఉన్న తన సొంత అడ్రస్కి కొన్ని కెమికల్స్ని ఆర్డర్ చేసినట్టుగా కూడా చెప్తున్నారు. సమీర్, సిరాజ్ ఇద్దరూ కలిసి కుట్ర పన్నడానికి సిద్ధమయ్యారని పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యుగంధర్ అందిస్తారు. యుగంధర్, చెప్పండి. మూలాలు సంబంధించినటువంటి విషయం మీడియాలో రావటం, విజయనగరంలో హైదరాబాద్ కి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ పోలీసులు స్వాదాలు చేయటం ఈ ప్రాంతంలో తీవ్ర కలకలాన్ని రేపినట్టు మనం చెప్పుకోవచ్చు. తీవ్ర సంచలనం కూడా అయింది. ఎందుకంటే ఉగ్రవాదులకు సంబంధించినటువంటి వ్యక్తులు మన మధ్యలోనే ఉన్నారా అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ విజయనగరం పట్టణంలోనే అబాదీ వీధి అని ఒకటి ఉంది. ఈ వీధిలోనే ఉర్దూ స్కూల్ ఒకటి ఉంది, మసీద్ ఒకటి ఉంది. ఈ ప్రాంతంలో దాదాపు ఒక 500 కుటుంబాలు, ముస్లింలకు సంబంధించినటువంటి కుటుంబాలు కూడా ఇదే ప్రాంతంలో ఉన్నాయి. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి రెహమాన్ అనేటువంటి ఏఎస్ఐ కానిస్టేబుల్, ఏఎస్ఐ ఒక ఆయన ఉన్నారు. ఈ మధ్యన ఆయనకి ప్రమోషన్ ఉన్నది, ఏఎస్ఐ అయ్యారు. రూరల్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్నారు. వాళ్ళ కుమారుడు ఇప్పుడు ఉన్నటువంటి సిరాజ్ ఎవరైతే ఉగ్రవాద మూలాలు ఉన్న వ్యక్తి అని ఆరోపిస్తున్నారో ఆయన హైదరాబాద్ లో కొన్నాళ్ళ పాటు బీటెక్ అయిన తర్వాత ఉద్యోగం పని మీద అక్కడ ఉన్నాడు. అక్కడ ఉన్న సమయంలో సమీర్ తో పరిచయం ఏర్పడింది. సమీర్ తో పరిచయం ఏర్పడిన తర్వాత ఈ ఉగ్రవాద భావజాలం అంతటిని ఈయన కూడాను నేర్చుకున్నటువంటి పరిస్థితి, దానికి సంబంధించినటువంటి ఇంటర్నెట్ లోని డేటాను అంతటిని కూడా విశ్లేషించడము, బాంబ్ బ్లాస్టింగ్ చేయటం ఎట్లా, ఏ కెమికల్స్ వాడాలి, వాటి తాలూకు ప్రయోగాలు ఎలా చేయాలి అనే దాని మీద అధ్యయనం కూడా చేసినట్టుగా ఇంటెలిజెన్స్ పోలీసుల ఆధారాలు పట్టుకొని ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ మేరకు హైదరాబాద్ పోలీసులు, ఇక్కడ ఉన్నటువంటి విజయనగరం పోలీసులు సంయుక్తంగా ఈ అబాదీ వీధిలోని గాలింపు చేపట్టారు. ప్రతి ఇంటిలో ఉన్నటువంటి పిల్లలు ఎవరెవరు ఉన్నారు హైదరాబాద్ లో కానీ, బొంబాయిలో కానీ, ఢిల్లీలో కానీ, ఎక్కడెక్కడైనా ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా అక్కడెక్కడ స్థిరపడ్డారో అక్కడ నుంచి ఎట్లాంటి వ్యవహారాలు జరుగుతున్నాయి అన్న దాని మీద ఇప్పుడు అక్కడ తీవ్రమైనటువంటి ఎంక్వైరీ అయితే జరుగుతున్నటువంటిది కనిపిస్తోంది మనకి. మొత్తంగా అయితేను సిరాజ్ కి సంబంధించినటువంటి ఇంట్లోని సిరాజ్ పట్టుబడిన తర్వాత అమోనియం,
నైట్రేట్, అల్యూమినియం పౌడర్ వీటి తాలూకా 5 కేజీలు 10 కేజీల మోతాదులో ఈ పేలుడు పదార్థాలు దొరికాయి. దీనికి సంబంధించి ఈయన పాడేరు ప్రాంతంలో ఒక అటవీ ప్రాంతంలోని డమ్మీ బ్లాస్టింగ్ కూడా నిర్వహించినట్టుగా తెలుస్తుంది. ఆ డమ్మీ బ్లాస్టింగ్ రిపోర్ట్స్ అన్ని కూడాను ఐసిస్ వాళ్ళకి పంపినట్టుగా కూడాను అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఓకే రైట్ యుగంధర్, థ్యాంక్ యూ.